తుని రైలు దహనం కేసుకు సంబంధించి అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగానే కొన్ని శక్తులు వెనకుండి నడిపిస్తే ముద్రగడ ఆ విధంగా చేశారు, ఉద్దేశపూర్వకంగానే రైలు దహనం జరిగింది. సార్ అన్ని రకాల ఎంక్వైరీ చేయించారు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మా మీద ఇంకా ఆ కేసుని మీరు అడగటం స్వభావ సార్. అన్ని రకాల ఎంక్వైరీ చేసుకున్నారు సార్. ఎవరు చేయించారో ఆయన తెలుసు, అన్నీ తెలుసు సార్. అధికారంలో ఉండి ఏమైనా చేయగల సముద్రుడు ఆయన, ఇంకెక్కువ అడగవద్దు. మీరు ఉద్యమానికి ద్వారంపూడి కుటుంబం సపోర్ట్ చేసిందన్నారు, కానీ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో వ్యక్తిగతంగా ముద్రగడ పద్మనాభం లబ్ధి పొందారేమో కానీ అని ఇండైరెక్ట్గా కామెంట్ చేస్తూ కాపు జాతిని అడ్డం పెట్టుకుని వాళ్ళు పెద్దలుగా ఎదిగారు తప్ప కాపు జాతి అలాగే ఉండిపోయింది అంటున్నారు. అన్ని కామెంట్ చేసి అప్పుడు దానికి రిప్లై చేశాను సార్. ఇంకా వదిలేయండి. 2 పేజీలు రాశాను సార్. అప్పుడు రెండు దఫాలు రాశాను. ఇంకా అర్థమనేది ఏం చెప్పను. స్తుతి చూసుకోండి ఒకసారి, చూసుకుని మళ్ళీ 2 పేజీలు 2 సార్లు రాశాను. 2 పేజీలు చెప్పిన వారికి వారి తాతగారు ఉన్న కుటుంబం నాకు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి నా ఫ్రెండ్షిప్ అండి. నాది రైస్ మిల్ వ్యాపారమే, వాది రైస్ మిల్ వ్యాపారమే. వారికి సినిమాలు ఉన్నాయి, నాకు సినిమాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో నన్ను ప్రేమించేవారు, నేను ప్రేమించేవాడు, అంతే అండి. మా స్నేహాలు ఉండకూడదా? వాళ్ళకైనా స్నేహాలు ఉండాలా? అంటే నా శత్రువులతో నేను కలిసిపోవచ్చా? నా మిత్రులు వాళ్ళు విడది చేస్తారా? అది ఎట్లా సార్? ఇది చంద్రబాబు నాయుడు గారు నన్ను ఘోరంగా అవమానిస్తే ఆయన పక్కన కూర్చుంటాడు. ఆయన పార్టీలో చేరిపోతాడు, ఆయన కూటమిలో చేరిపోతాడా? మా స్నేహాలు ఉండకూడదన్నమాట. తప్పు.